రెడ్డి సంక్షేమ భవనం ప్రారంభించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన రెడ్డి సంక్షేమ సంఘ భవనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్. ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం ఎంఏ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సుమారు 1600 కోట్ల రూపాయలు పెట్టి నగరాన్ని అభివృద్ధి చేశామన్నారు. అన్ని కుల సంఘ భవనాలకు స్థలం కేటాయించడంతో పాటు నిధులు మంజూరు చేసి నిర్మించామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా ఉంది అన్నారు. గుంతలు పడ్డ రోడ్లను కూడా పూడ్చలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఇంకా 2 సంవత్సరాలు అయింది. మన నవరేంద్ర కోపం వస్తుంది కావచ్చు. వాస్తవంగా ఇట్లా జిమ్మినం పైసలు అంటే ఇట్లా జిమ్మినం చేతులు వేని ముసుకపోయినారు. అత్తలు 2 సంవత్సరాలు రూపాయి బిల్లలేదు. ఎమ్మెల్యే ఫండ్ 5 కోట్లు వచ్చేది, అది కూడా అత్తలేదు. ఎమ్మెల్యే ఫండ్ కాదు ఇంకా ఏమైనా ఇద్దామంటే ఏది తెత్తలేదు. ఉన్నొక్క ఖాతా నువ్వే ఇవ్వాలి పైసలు, చూడాలనే పైసలు, ఇంకా లేవు పైసలు. వాస్తవం చెప్పుకోవాలి. ఎంపీ ఫండ్ ఉన్నది, ఆయన ఎంపీ సాబ్ పెట్టాలి, లేకుంటే సుడా చైర్మన్ పెట్టాలి. ఎమ్మెల్యేకి అయితే ఇతర ఫండ్లు 2 సంవత్సరాలే. మేము అట్టినే వారే అన్నారు, ఎమ్మెల్యే గారి 2 ఎమ్మెల్యే అన్నారు మేము పెళ్ళింది తప్ప ఏం అటెండ్ మరి ఒక శాంక్షన్ పరిష్కరించింది. వాస్తవాలు ఒప్పుకోవాలి. 2 సంవత్సరాలే నిధులు లేవు. ప్రజలకు మేము పోవాలంటే అడుగుతున్నాం, నోరాన్ని అడిగిన ఇచ్చే పరిస్థితి లేదు. ఒక అప్పుడు జీవోలు కోట్లు, 2 కోట్లు, 5 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు పరిష్కరించింది లేదు ఇప్పుడు ఆ పరిస్థితి. సో డెఫినెట్గా మంచి రోజు రావాలని కోరుకుంటాము, నిధులు రావాలని కోరుకుంటాము. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజల ఆస్తి అన్ని కూడా. సో అందుకే డెఫినెట్గా శాయశక్తి ఉందో కూడా ఈ రెడ్డి కమిటీ వీళ్ళతో పాటు మిగతా కులాల భవనాన్ని కంప్లీట్ చేసే బాధ్యతగా మేము తీసుకుంటాం. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. 2009 ఎమ్మెల్యే ఎలక్షన్స్ మీరు అందరూ మాకన్నా పెద్ద మా గురువు గారు ఉన్నారు అక్కడ, ఇప్పుడు తిరుగుతూ ఉంటున్నాను పాపిరెడ్డి సార్. ఒక్కసారి తిరుగుతున్న పాపిరెడ్డి సార్ అని పిలిచిండి, రాబిడ్డాను 30 సంవత్సరాలు ఇక్కడ ఇల్లు కట్టి, 30 సంవత్సరాలు ఇల్లు కట్టి, 30 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కడతాను. నా ఇంటి ముందర రోడ్ వేయలేదు, 40 వేయలేదు అన్నాడు. అన్నాడు 30 సంవత్సరాలు ఇల్లు కట్టి ఇక్కడ నేను ఇల్లు పన్ను కడతానా, నా ఇంటి మీద రోడ్ వేయలేదు అన్నాడు. నేను వేస్తా అని చెప్పి 30 సంవత్సరాలు వారే కాదు, కరీంనగర్లో చాలా ప్రాంతాలలో నడుచుకుంటూ పోయినాం. 1 సంవత్సరం 30 సంవత్సరాలు అట్లే నడుచుకుంటూ పోయినాం, కానీ ఏ ప్రభుత్వాలు రోడ్ వేసే పరిస్థితి లేదు. వచ్చిన 2-3 సార్లు తిరిగినప్పుడు 2009లో మొదటిసారి వచ్చినప్పుడు చాలా మంది అక్కడ మా ఇంటి మీద హై టెన్షన్ వాళ్ళు పోతున్నాయి, గాలికి కింద పడ్డాం, మేము చచ్చిపోతాము అని చెప్తే వచ్చి ధర్నా చేసినాం. ధర్నా చేసి ఒక 3 అధికారం తీసుకొచ్చి ఏంది ఇది, కరీంనగర్ ఉన్నామా, ఎక్కడ ఉన్నాం మనం, ఈ హై టెన్షన్ టవర్లు మన కరీంనగర్ మీకు ఎందుకుపోతాయి అంటే, లేలే సార్ అప్పుడు ఇది అగ్రికల్చర్ ఫీల్డ్ ఊరికి దూరంగా ఉన్నాయి, కానీ ఊరే మధ్యలో వచ్చింది, మేము మాత్రం ఏం చేయలేము తీయమన్నారు. అట్టెట్లుంటే తీయమంటే, సార్ ఏం చేసినా తీయరా సార్ అన్నాడు. మేము పోలు తీయం, లైన్ తీయం, తీయరా సార్ అన్నాడు. ఎప్పటికైనా గవర్నమెంట్ రాదా అని చెప్పినాం. 2014 గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ వచ్చినాం, ఈ సార్ని పట్టుకపోయినాం. వాళ్ళ విగ్రహం ఉన్నది పెద్ద ఎప్పుడైనా ఇల్లు ఎక్కడంటే పెద్ద స్తంభం పక్కకు అందురు, పెద్ద స్తంభం మాయమైందా లేదా, ఉన్నదా మాయమైందా లేదా, హై టెన్షన్ లైన్ ఉన్నాయా లేవు, మాయమైంది. దాని తర్వాత అక్కడ నుంచి రోడ్ రావాలంటే టెలిఫోన్ కాంట్రాక్ట్ రోడ్ పోదుమా మనం, ఎట్లయింది. ఇక్కడ మేము ఛాలెంజ్ చేసి చెప్తాను, ఏ ప్రాంతం అడుగు పెట్టండి, అప్పుడు నేను నడుచుకుంటా పోతే బురద తిరిగినది, ఇక్కడ బురద అంటున్నాను, ఏ రోడ్ అన్నా చూడండి, ఏ రోడ్ అన్నా బురద అంటున్నా. అదే పాపరేట్ సార్ 40 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నా అని ఇలాంటి చాలా వ్యక్తిపరంగా అభివృద్ధి కాదా అన్నారు. గొప్పగా చెప్పుకుంటాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది, కట్టుకపోయినాం, కాగితాలు పట్టుకపోయినాం, తిట్టిండు నన్ను, ఎన్ని తీసుకపోతే అన్నాడు. కానీ వెనకంజ వేయకుండా 1650 కోట్ల రూపాయలు కరీంనగర్ నగరానికి కలిసి అద్భుతంగా డెవలప్ చేసింది. నేను చెప్తలేను, మీ కళ్ళ ముందు కనబడుతుందా లేదు, మీరు వేసిన రోడ్ ఇంతవరకు కూడా పోతుందా. ఒకసారి మారే డ్యామ్ కాడ పోతున్నాం, వాకింగ్ చేస్తుంటే వాళ్ళందరికీ వచ్చిండ్రు, ఏం వాకింగ్ చేస్తాం సార్, కాలాన్ని నొత్తానే ఒక్కలలో ఎప్పుడు పడతా చెప్పేది, ఈ డ్యామ్ కట్టినప్పటి నుంచి రోడ్ వేయాలన్నారు. తెల్లారి వరకు లైట్ పెట్టి మెరిపించినాం, బ్రహ్మాండంగా రోడ్ వేసినాం. కొంతమంది అన్నారు డాంబర్ రోడ్ ఎక్కితే మాకు నొత్తానే అన్నారు, కింద ఏమన్నారు, కింద కూడా స్టార్ట్ చేసినాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రజలు ఏది కోరుకున్నారో అది నేను తీసుకొచ్చి పెట్టినా. అందుకే నాకు 4 సార్లు ఆశీర్వదించింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు ఆశీర్వదించింది. డెఫినెట్గా
నేను ఇంత గాలివడంగా నన్ను ఎందుకు గెలిపించానంటే డెఫినెట్గా పనిచేస్తాను. ఇప్పటి కూడా వెనకంజ వెయ్యం. డెవలప్మెంట్ ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఎంతనో కొట్లాడుతాం డెవలప్మెంట్ కోసం, ఎక్కడైనా కాంప్రమైజ్ కాము. డెఫినెట్గా నా చిరకాల వాంఛ సౌత్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చిన. ఇక్కడ లేదు, ఏదో హౌరా బ్రిడ్జ్ చూసినాం మనం. కేబుల్ బ్రిడ్జ్ తోటి రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయితే హైదరాబాద్ తర్వాత గొప్ప నగరం కావాలి, పర్యాటకులు రావాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలి అని చెప్పేసి గొప్ప ప్రాజెక్ట్ చేసినాం. ప్రతి వారం కూడా వీకెండ్ మస్తు పెట్టినాం, ఎంటర్టైన్మెంట్ చేసినాం, ఐలాండ్ చేసినాం, అద్భుతంగా చేసినాం. కరీంనగర్ నగరం గొప్ప. కొంతమంది వరంగల్ నుంచి హైదరాబాద్ నుంచి వేమవాడ అవుతుంది చూసి ఎంత గొప్పగా చేసినా నాకు ఫోన్ చేస్తే చాలా సంతృప్తి వ్యక్తం చేసినాం, చాలా హ్యాపీ ఫీల్ అయినాం. బ్రహ్మాండం చేస్తాం. చూడలేదా మనం రోడ్ల మీద వంగిపోయిన లైట్లు, మురికి కూపాలు కనబడుతున్నాయా? అంటే అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. సరే అందరూ సహకారం చేసుకున్నాం కాబట్టి డెఫినెట్ రాబోయే కాలంలో ఈ నగరము వెలుగుతున్న నగరం వెలుగుతూనే ఉండాలి. డెవలప్మెంట్ ఆపద్దు, కంప్లీట్ కావాలి. ఇందులో ఉన్న కరీంనగర్ నగరంలో అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా డెవలప్మెంట్ కావాలి. అన్నీ కూడా సేవాభావం ఉండాలని చెప్పేసి నా వంతు కర్తవ్యంగా మా రెడ్డి సంఘం దాని కూడా ఎక్కడో కష్టపడి ఎవరినో అప్పాలడు ఏమో చేసుకొని డెఫినెట్గా ఈ 4 సంఘాలు కంప్లీట్ బాధ్యత తీసుకుంటాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.